నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, శ్రావణ మాసంలో ప్రత్యేకంగా విశేషంగా అందరం జరుపుకునేదైతే మంగళవారాలు, శుక్రవారాలు. ఆ! కాకపోతే శ్రావణ సోమవారము మరియు శనివారం కూడా చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయాలన్నిట్లో కూడా. సో, ఆ ప్రత్యేకమైన రోజులు ఏంటివి అసలు శ్రావణ మాసంలో అన్నది ఒకసారి ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి గుర్తు చేద్దాం. శ్రావణ మాసం అంటేనే ఎన్నో పుణ్యతిథులు. ఇంకా చెప్పాలి అంటే ఈ మాసంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల మనకి అనారోగ్యం ఉండకూడదు అంటూ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. కాకపోతే అలా మీరు ఆరాధించండి అంటే అందరం ఆ పని చెయ్యం కదా. కాబట్టి మన పెద్దవాళ్ళు లేకపోతే మన ఋషులు, మునులు ఈ తిథి ఇది, ఈ తిథి ఇది కాబట్టి ఇలా చెయ్యండి చెయ్యండి అని మొత్తానికి శ్రావణ మాసం అంతా పూజలు మనం చేసుకునేటట్టుగా ప్లాన్ పెట్టారనమాట. చేసేసారు. Yes. లేదు అంటే మనం చెయ్యం కదా. అంటే ఒక టార్గెట్ లేనిది ఆ, ఒక మనం ఏ పని చెయ్యం కదా. చెయ్యం అంతే కదా, ఈజీ. చెయ్యం. నాకేంటి అనుకుంటాం. అవును. కాబట్టి ఇలా చెప్తే ఓహో సరే అని చేస్తాం. హ్మ్. ముందుగా కావాల్సింది ఏమిటి అంటే ఉత్సాహం, హ్మ్. అలాగే నమ్మకం. Yes. సరే మన పెద్దవాళ్ళు చెప్పారు అబ్బా చెయ్యాలా చెయ్యాలా అంటూ చేస్తే కాదు. లక్ష్మీదేవి ఎక్కడ ఉత్సాహం ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడికి వెంటనే వచ్చేస్తుందట. మ్మ్. ఎక్కడ ఉత్సాహం ఉండదో అంటే ఏ పని చేసినా ఉత్సాహం అన్నది ఉండాలి కదా. హ్మ్. కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఏ తిథికి ఏ పండుగ అన్నా ఆ పండుగ ఎంత వైభవంగా చేసామన్నది కాదు, ఎన్ని పదార్థాలు పెట్టామన్నది కాదు, మనలో ఎంత నమ్మకం ఉంది, అలాగే ఎంత ఉత్సాహంతో చేస్తున్నాము ఎంత అన్నది భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము. చాలా ముఖ్యం. హ్మ్. అయితే మనకి చంద్రమా మనసో జాతః అని ఒక మాట వింటూ ఉంటాం. అంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు నిత్యం మనకి కనిపిస్తూ ఉంటాడు. హ్మ్. ఆ కళలు మారుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆ చంద్రుని యొక్క కిరణాల యొక్క ప్రభావం అన్నది మన మనసుపై పడుతుంది. హ్మ్. మనసులోంచే కదా ఆలోచనలన్నీ వస్తాయి. హ్మ్. మన మనస్సు బాగుంటే మనం చక్కగా ఆనందంగా ఉంటాం. 10 రూపాయలున్నా మనసు బాగుంటే ఆనందంగా ఉంటాం. మరే. 1,00,00,000 రూపాయలున్నా మనసు బాగా లేకపోతే ఆనందం ఉండదు. ఎస్. అంటే మనఃకారకుడు అయిన చంద్ర ఆరాధన కూడా చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మనసులోంచి మంచి ఆలోచనలు రావాలి. తృప్తి అన్నది మనం మన మనసుకి ఇవ్వగలగాలి. మన మనసు తృప్తి పడదు కదా, దానికి అన్నీ కావాలి. కోతాయే. కాబట్టి అది కావాలి ఇది కావాలి, ఎక్కడెక్కడో ఉంటుంది దాని దృష్టి. అక్కడక్కడ చూడకు, భగవంతుడి పైనే చూడు అనేటట్టుగా దాన్ని పట్టుకోగలగాలి. మరి అలా పట్టుకోవాలి అంటే మన మానవ ప్రయత్నం సరిపోదు. కాబట్టి చంద్రుడు అలాగే ఈశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా తను కవచంగా వేసుకుంటాడు, తను శాసిస్తూ ఉంటాడు. కేవలం చంద్రగ్రహం అని కాదు, అటువంటి చంద్రుణ్ణి కూడా శిరస్సు పైన పెట్టుకుంటాడు. సోమవారము అంటే సోమ అంటే స ఉమా అని అంటారు. అంటే ఉమాదేవి పార్వతి, అంటే పార్వతీదేవితో పాటు ఉన్న ఈశ్వరుడు ఆయన సోమేశ్వరుడు. ఇంకొక అర్థం ఏమిటి అంటే సోముడు అంటే చంద్రుడు, మనకి మనఃకారకుడు. అంటే ఈశ్వరుని యొక్క ఆరాధన జరగాలి, అలాగే మనఃకారకుడు అయిన చంద్ర ఆరాధన కూడా జరగాలి. ఈ రెండు జరగాలి అంటే విశేషమైన రోజు ఏది అంటే సోమవారం. ఎందుకు సోమవారం? ఆ పేరు వచ్చిందని కాదు. ఎందుకు పేరు వచ్చింది? మనకి 8 హోరలు అన్నవి ఉంటాయి ఒక రోజుకి, 24 గంటలకి. అయితే ఈ 8 హోరలు అన్నవి ఏ హోరతో అయితే, అంటే ఉదయం నుంచి ఆ రోజు మనం లెక్క పెట్టుకుంటాం కదా, ఏ హోరతో అయితే ఆ రోజు మొదలవుతుందో ఆ పేరు మీద ఆ రోజు ఉంటుంది. చంద్రహోరతో మొదలవుంది కాబట్టి సోమవారం. అలాగే శని హోరతో, శని కూడా ఒక గ్రహం కదా, మొదలైతే అది శనివారం. బుధ హోరతో మొదలైతే అది బుధవారం. చంద్రుని హోరతో మొదలైంది కాబట్టి చంద్ర ఆరాధన చెయ్యాలి, అలాగే ఈశ్వర ఆరాధన చెయ్యాలి. సకల ఐశ్వర్యాలు ఈశ్వరుడు ఇస్తాడు. అందుకని వీటి కోసం శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు. అయితే శ్రావణ మాసంలోనేనా వస్తాయి సోమవారాలు? కాదు కదా, వస్తాయి కదా. శ్రావణ మాసంలో ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజు నిండు చంద్రుని యొక్క కాంతి ఏదైతే ఉంటుందో అది చాలా విశేషంగా ఉంటుందట. ఆషాఢ మాసంలో కొద్దిగా మబ్బులు వర్షాలు అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడుతూ ఉంటే పౌర్ణమి తిథికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైన కళ ఉంటుంది. ఎందుకు అంటే చంద్రుడు ఎలా ఉండాలో కూడా మనం చెప్పలేం కదా, చంద్రుడికి ప్రత్యేకమైన కాంతి ఉంటుంది. అందుకే శ్రావణ పౌర్ణమికి అంత ప్రత్యేకత. బహుశా అప్పుడప్పుడే చంద్రుడిని ఫుల్ మూన్ గా కాదు, అసలు మనం మూన్ గా కూడా చూడలేం, అప్పుడే చూడగలుగుతాం ఎందుకంటే మబ్బులు తొలగి కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన కిరణాలు అవి మనం చూడలేము. సూర్యుడిలాగా సూర్యుడి కిరణాలు చూస్తాం కానీ చంద్రుడివి చూడలేం. కానీ అవి ఔషధీ గుణముల్ని పెంచుతాయట.
ఆ సమయంలో అంటే అప్పుడంటే కేవలం ఆయుర్వేదం కదా, కాబట్టి ఆ ఔషధీ తత్వములున్న మొక్కలు వాటిని మనం ఎక్కువగా ఉపయోగించే అవసరం. ఎందుకు అంటే ఇప్పుడే అంటువ్యాధులు ఇవన్నీ వస్తుంటాయి, క్రిమకీటకములు, వాటి వల్ల ఈ వ్యాధులు. అందుకని ఆ చంద్రుని యొక్క కళలు అలా ఉంటే ఆ కాంతి ద్వారా ఆ ఔషధములు పెరిగి మనకి ఆ మొక్కల ద్వారా వైద్యం అందేటట్టు. ఒకటి ఇంత విషయం ఉంది. అందుకే చంద్ర ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో. ఎందుకు అంటే ఒకటి ఆరోగ్యానికి సంబంధించి, ఇంకొకటి మనసుకి సంబంధించి. అలాగే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని వింటుంటాం. ఆ రోజు ఆయన నిద్రావస్థకి వెళతారు, అంటే నిద్రపోరు, మనలా కాదు, యోగ నిద్ర, నిద్రా ముద్ర అని అంటారు. నిద్ర ముద్ర పెట్టుకుని నిద్రపోతున్నట్టుగా అలా ఉంటారట. అలా ఎందుకు ఉంటారు? ఒక 4 నెలలు ఉంటారు. ఎందుకు అంటే మన మనసుల్లో ప్రవేశించి తీక్షణ దృష్టితో మనల్ని చూస్తారు. మనం ఏదైనా బాగా చూడాలి అంటే అలా ఆలోచిస్తాం కదా ఒకవైపు చూసి, అలాగా భగవంతుడు నెమ్మదిగా కళ్ళు మూసుకున్నట్టుగా నిద్రలోకి వెళుతున్నట్టుగా వెళ్ళి మనల్ని చూస్తాడు. అంటే బయట నేను ఎన్ని అబద్ధాలు ఆడినా, నేను ఎలా ఉన్నా, మనసులో నేనేమనుకుంటున్నాను నాకు తెలుస్తుంది, ఇంకొకరికి కూడా తెలుస్తుంది. అది శ్రీ మహావిష్ణువు, అంతే కదా. బయట వాళ్ళ దగ్గర ఎన్ని దాచినా భగవంతుడి దగ్గర దాచలేము. అంటే ఈ 4 నెలలు, అందుకే చాతుర్మాస్య దీక్ష అంటారు. శ్రీ మహావిష్ణువు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. మన చర్యలు, మన కర్మలు ఎంత బాగుంటే మనకి అంత అనుగ్రహాన్ని ఇస్తారు. అందుకే విష్ణు ఆరాధన అన్నది కూడా జరగాలి. అలాగే శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న తిథి పౌర్ణమి రోజని చెప్పుకున్నాం కదా. శ్రవణ నక్షత్రం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం, జన్మతిథి. కాబట్టి విష్ణువుకి ప్రీతికరమయ్యేటట్టుగా మనము పూజలు చేసినట్లయితే, అందుకే శనివారాలు. కాబట్టి వెంకటేశ్వర స్వామిగా రూపుదాల్చింది కూడా శ్రవణ నక్షత్రంలో అంటూ ఉంటారు. అందుకే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్న ఆ విష్ణువు, ఆ విష్ణు ఆరాధన కూడా చాలా ముఖ్యము. అంటే శ్రావణ శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. మరి శ్రావణ మంగళవారం? శ్రావణ మంగళవారం అంటే మంగళవారం మంగళగౌరి. మంగళగౌరి అంటే భూదేవితో సమానం. వర్షాలు పడుతున్నాయి, పంటలు పండాలి. కేవలం వర్షాలు పడితే సరిపోవు, ఎంత వర్షం పడాలో అంత పడాలి. పెద్దగా తుఫాన్ వస్తే అన్ని కొట్టుకుపోతాయి కదా. కాబట్టి ఎంత వర్షం పడాలో అలా పడాలి, పంటలు బాగా పండాలి, భూదేవి చక్కగా మనకి పంటను అందించాలి, ఆ పచ్చదనం అన్నది ఉండాలి. అన్ని జీవులకి, కేవలం మనం మనుషులం మనం పండించుకుని తింటామంటే కాదు కదా, జీవకోటికి కూడా ఆహారం భూమి నుంచే వస్తుంది ఏదో ఒక రకంగా. కాబట్టి అన్ని జీవులకి ఆహారం భూమి అందిస్తుంది. ఆ భూమినే భూదేవి అంటున్నాం. ఆ భూదేవిని కొలుచుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మన జీవితం కొనసాగించాలి కదా. కాబట్టి అన్ని ప్రాణకోటి తరపున, అందరి తరపున మనం ఆరాధిస్తున్నాం. మంగళగౌరి అంటే మంగళత్వంతో కూడిన పనులన్నీ జరగాలి మా ఇంట్లో. అన్నానికి కానీ, వస్త్రానికి కానీ, లేకపోతే ఆనందానికి కానీ లోటు ఉండకూడదు. కాబట్టి మంగళగౌరి వ్రతం. అలాగే ఐశ్వర్యము అంటే మనకి డబ్బు అన్నది చాలా అవసరము. కాకపోతే ఆ డబ్బుని మనం ఎలా వినియోగిస్తున్నాము, ఎలా తెచ్చుకుంటున్నాము, ఇది కూడా చాలా ముఖ్యం. అలాగే స్థిరంగా మన దగ్గర ఉండిపోవాలి కూడా. ఉండిపోవాలి అంటే కష్టం. లక్ష్మీదేవి మన ప్రవర్తన బట్టి ఉంటుంది. చంచలమైన మనస్తత్వం ఉన్న కాబట్టి ఆవిడ చంచల చపల. ఆవిడ రావడం చాలా కష్టం, వెళ్ళిపోవడం చాలా సులభం. అందుకని ఆవిడ రావాలి అంటే మనం అంత సత్ప్రవర్తనతో ఉండాలి. ఆవిడ వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయిందా అని కూడా మనకు అర్థం కాదు, ఆవిడ వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అంటే ఆనందము, సంతోషము, ఓర్పు, శాంతి, ధర్మము, మంచి మంచి గుణాలు, లక్షణాలు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి. అంటే ఆవిడ ఆరాధన అంటే శ్రావణ శుక్రవారం. అలాగే ఇంకా రాఖీ పౌర్ణమి, జన్మాష్టమి అంత మటుకే మనకు తెలుసు. ఇంకా లోపల దాగి ఉన్న పండుగలు చాలా ఉన్నాయండి శ్రావణ మాసంలో. ఒకసారి అంటే మనకి తరిగొండ వేంగమాంబ వర్ధంతి అని, రాఘవేంద్ర ఆరాధన ఉత్సవాలని, అలాగే తులసీదాస్ గారి యొక్క జయంతి అని, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరిని మనం అలా ఎందుకు స్మరించుకోవాలి అంటే, ఇప్పుడు వేంగమాంబ అంటే ఆవిడ భక్తి ఏదైతే ఉందో చక్కగా ఆవిడ ముక్తిని మోక్షాన్ని పొందారు. అలాగే తులసీదాస్ గారు అంటే ఆయన చక్కగా రాముణ్ణి ప్రతి పదార్థంలో చూసుకుంటూ, ఆయనే కదా మనకి హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా అందించారు. ఇలా మహాభక్తుల్ని కూడా స్మరించుకుంటూ, అలాగే భగవంతుడు కేవలం అలా దేవుళ్ళ కాకుండా గురు స్వరూపంగా వస్తారు కాబట్టి రాఘవేంద్ర స్వామి అన్నట్టుగా
అలాగే రక్షాబంధనం అంటే మనందరికీ తెలిసిన పండగే, జన్మాష్టమి. ఇలా శ్రావణ మాసంలో మనకి అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పండుగలు అంటే ప్రతి మాసంలో కూడా మనకి శని ఆరాధించేవి వస్తూ ఉంటాయి, శని త్రయోదశి అని. అలాగే ఈ మాసంలో కూడా శని త్రయోదశి అని, సంకష్టహర చతుర్థి అంటూ వినాయకుని యొక్క ఆరాధన అది ప్రతి మాసంలో వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి నాగ పంచమి, అలాగే గరుడ పంచమి అని కూడా అంటూ ఉంటారు. అంటే గరుత్మంతుని యొక్క ఆరాధన, గరుడుని యొక్క జీవితం ఒకసారి తలుచుకుంటూ శ్రీ మహావిష్ణువే కోరి కోరి నాకు వాహనంగా ఉంటావా అని అడుగుతారట. అది గరుడు యొక్క ప్రత్యేకత. అంత సత్ప్రవర్తనతో ఉంటాడు కాబట్టి విష్ణువే కోరి వాహనంగా స్వీకరించాడు. అంటే భగవంతుడు మన సత్ప్రవర్తనతో మన దగ్గరికి వస్తాడు అన్నది. కాబట్టి గరుడ పంచమిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పాములు చూస్తే మనం భయపడతాం, కానీ నాగ ఆరాధన ఎప్పటి నుంచో ఉంది. అది లేకపోతే అసలు పంటలు సరిగ్గా పండవు. అంటే భూమిలో భరిస్తుంది కూడా ఆదిశేషువు అని అంటూ ఉంటారు. కాబట్టి నాగ ఆరాధన అంటే ప్రకృతిలో ప్రతి పదార్థంలో భగవంతుడు ఉండాను, కాబట్టి మనం ఆరాధిస్తూ ఉండాలి అనేటట్టుగా మనకి శ్రావణ మాసంలో ఎన్నో ఇండైరెక్ట్లీ చూస్తుంటే మొత్తం ప్రకృతికి సంబంధించిన పూజ, ప్రకృతికే పెద్ద పీట వేస్తూ శ్రావణ మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కదండి. థ్యాంక్ యూ సో మచ్.